ఆ మధ్యన 'గోపీచంద్‌దేదో' సినిమా వచ్చింది. దాంట్లో పాకిస్తాన్‌కి వెళ్లి అక్కడోడిని పట్టురావాలి. మన హీరోలందరూ 'మసూద్ అజర్‌ని ఓ 100 సార్లు చంపుంటారు. 'దావూద్ ఇబ్రహీం'ని 200 సార్లు చంపేసుంటారు. మనోళ్ళ హీరోలనందరిని గనక ఒక్కసారి విదేశాలకు పంపించి అక్కడున్నటువంటి పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ట్ర ఇట్లాంటి దేశాలకు పంపించేస్తే మొత్తం తీవ్రవాదులందరిని కాల్చి చంపేస్తారు. తద్వారా మనకి ఒక ప్రయోజనం. మనకు కూడా మన హీరోలు చేసిన వీరోచితం కనబడతది. ఇది ఎందుకు చెప్పాల్సొస్తుందంటే అనేక సార్లు చంపేసుంటారు వీళ్ళు. అయితే ఆ సినిమాలో నాకు నచ్చిన ఒక కాన్సెప్ట్ ఏంటంటే రోడ్డు మీదన చిన్న బుడిపిల్ల లాంటిది అక్కడ ఉన్నటువంటి కరెంటు స్తంభాలకి అతికిస్తారు. అది వైర్‌లెస్ అనమాట. దాని ద్వారా ఆ విలన్‌కి సంబంధించినటువంటి రూట్ చెకింగ్ అంతా కూడా మానిటర్ చేస్తుంటారు. ఇది సినిమాల్లో జరుగుతది, నిజ జీవితంలో జరగదా అంటే జరుగుతది నిజ జీవితంలో గూడా అని ఇజ్రాయెల్‌కి సంబంధించి నేను కొన్ని పుస్తకాలు చదివినప్పుడు తెలిసినటువంటి అంశం. అయితే లేటెస్ట్‌గా ఇది మన దేశంలో మన మీదనే ఈ కుట్రలు చేస్తున్నారు. తాజాగా బటిండా హై సెక్యూరిటీ మిలిటరీ జోన్‌లో సైనిక ఉన్నతాధికారులు తిరిగే ప్లేస్‌లో మాజీ సైనికాధికారులు వాళ్ళ బిడ్డలు గూడా ఇప్పుడు సైన్యంలో పనిచేస్తున్నారు. ఆ ప్రాంతంలోని రహస్య కెమెరాలు కనిపెట్టారు. 3 నెలల నుంచి రహస్య కెమెరాలు పనిచేస్తున్నాయట. ఇవి అమృత్‌సర్ మొత్తాన్ని కవర్ చేస్తున్నాయి. దీంట్లో ఒక సీసీటీవీ కెమెరాతో పాటుగా సోలార్ పవర్డ్ సీసీటీవీ కెమెరాలు పెట్టారట అక్కడ. సిమ్ కార్డులతో ఇది డైరెక్ట్‌గా పాకిస్తాన్‌కి వెళ్ళిపోతుందట. కెనడాకి వెళ్తుందట ఈ ఫుటేజ్. ఈ వ్యవహారంలో ఇద్దరిని ఇప్పుడు అమృత్‌సర్‌లో అరెస్ట్ చేశారు. వీళ్ళతో అక్కడ కీ మిలిటరీ ఏరియాలో హౌసింగ్ ప్రాంతాన్ని ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఎక్స్-కార్ప్స్, హెడ్ క్వార్టర్స్, ఎయిర్ ఫోర్స్ స్టేషను, ఎయిర్‌పోర్ట్ కూడా ఈ సీసీ కెమెరాలతో నిఘా పెట్టారని తేలింది. ఇప్పటికి లైవ్ ఫీడ్ అయితే పాకిస్తాన్, కెనడా ఎళ్ళింది. భారత వ్యతిరేక శక్తి అయిన ఉగ్రవాదులు ప్రత్యక్షంగా లైవ్‌లో చూస్తున్నారు అక్కడ అన్న విషయం అయితే ఇప్పుడు తేలింది. ఇప్పుడు మిగతా వ్యవహారాలకు సంబంధించి 3 నెలల నుంచి వెళ్తోందని తేలిన నేపథ్యంలో అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఎవరికి పంపించారన్న